కొమరవెల్లి మల్లన్న గుడిగా పిలుచుకునే మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణలోని ప్రఖ్యాత ఆలయాల్లో ఒకటి. జంట నగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు అక్కడ మొక్కుబడులు చెల్లిస్తారు. ఇక్కడికి దగ్గరలోనే మల్లన్న సోదరి పోచమ్మ ఆలయం ఉండగా మల్లన్న ఆలయానికి వచ్చిన వాళ్లు అక్కడికి కూడా వెళ్లి దర్శనం చేసుకుంటారు. అయితే ఇంత పేరు మోసిన ఆలయ పరిసరాలు మాత్రం దుర్గంధం వెదజల్లుతూ భక్తులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. త్రాగునీటి సౌకర్యం కూడా లేని దుస్థితి చూసిన స్థానికులు కూడా ఆవేదన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం కొమరవెల్లి మల్లన్న గుడిగా పేరు మోసింది. ఇంత పేరు ప్రఖ్యాతలుండి భక్తులను ఆకట్టుకుంటున్న ఈ గుడి దగ్గర కనీస సౌకర్యాలు కరువయ్యాయి. స్వామివారి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు మీద మురుగునీరు ప్రవహిస్తోంది. స్నానాలు చేసి గుడికి వెళ్లే భక్తులకు దారంతా దుర్వాసనతో ఇబ్బందికరంగా మారింది. మల్లికార్జున స్వామి దగ్గర తోటబాయి దగ్గరికి వస్తున్న భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ తోటబాయి దగ్గరికి వచ్చే భక్తులకు స్నానం చేసి గుళ్ళకి వెళ్దామంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వర్షం కొట్టిందంటే మొత్తం బురద అవుతుంది. ఇక్కడ మూరి ఈ నలిమల వల్ల డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ మూరి ఆగి చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది. ఈవో గారికి అందరికీ చెప్పాము, దయచేసి ఇప్పటికైనా ఈ పని కార్యక్రమం చేయగలరని కోరుతున్నాను. వర్షాకాలం సీజన్ మొదలవడంతో కోనేరు ప్రక్కన ఉన్న డ్రైనేజీ పొంగి ప్రవహించడంతో అక్కడ పందులు తిరగటం అలవాటైపోయింది. కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి గ్రామ పంచాయతీ వారు మిషన్ భగీరథ మంచినీళ్ల నల్లాలు ఏర్పాటు చేసినా భక్తులకు నీళ్లు అందటం లేదు. పంచాయతీ పరిధిలో గల మిషన్ భగీరథ నల్లాలను వెంటనే పునరుద్ధరించాలి. అవి ఎక్కడ చూసినా నిరుపయోగంగా ఉన్నాయి. ఇక్కడ ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొమరవెల్లి మల్లికార్జున దేవాలయానికి ఎంతో వేల మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళు కనీసం స్నానాలకు చేయడానికి కానీ కనీసం తాగడానికి ఇక్కడ బోనం వండుకోవడానికి నీళ్లు కూడా ఎక్కలేవు. ఇక్కడ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి మిషన్ భగీరథ నల్లాలన్నీ ఎక్కడ చూసినా నిరుపయోగంగా ఉన్నాయి. అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డ్రైనేజీలన్నీ పొంగిపోతున్నాయి. అసలే ఇది సీజనల్ వ్యాధులు వచ్చే సమయము. ఈ సమయంలో ఎక్కడ చూసినా రోడ్లపైకి మురుగునీరు వస్తున్నాయి. దాంతో సీజనల్ వ్యాధులు స్టార్ట్ అవుతున్నాయి. మిషన్ భగీరథ కింద ఏర్పాటైన త్రాగునీటి సౌకర్యాన్ని పునరుద్ధరించాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని భక్తులతో పాటు స్థానికులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం కొమరవెల్లి మల్లన్న గుడిగా పేరు మోసింది. ఇంత పేరు ప్రఖ్యాతలుండి భక్తులను ఆకట్టుకుంటున్న ఈ గుడి దగ్గర కనీస సౌకర్యాలు కరువయ్యాయి. స్వామివారి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు మీద మురుగునీరు ప్రవహిస్తోంది. స్నానాలు చేసి గుడికి వెళ్లే భక్తులకు దారంతా దుర్వాసనతో ఇబ్బందికరంగా మారింది. మల్లికార్జున స్వామి దగ్గర తోటబాయి దగ్గరికి వస్తున్న భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ తోటబాయి దగ్గరికి వచ్చే భక్తులకు స్నానం చేసి గుళ్ళకి వెళ్దామంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వర్షం కొట్టిందంటే మొత్తం బురద అవుతుంది. ఇక్కడ మూరి ఈ నలిమల వల్ల డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ మూరి ఆగి చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది. ఈవో గారికి అందరికీ చెప్పాము, దయచేసి ఇప్పటికైనా ఈ పని కార్యక్రమం చేయగలరని కోరుతున్నాను.